హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇదొచ్చేసి సండే అండ్ మండే వ్లాగ్ అండి. చిన్నగా మీకోసం అయితే నేను షూట్ చేశాను. ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇదేండి నిన్న సండే చూడండి ఫ్రెండ్స్. మా వారైతే మా పాపకైతే హెయిర్ ఏసేస్తున్నారు. నాన్న, కూతురు యాక్చువల్లీ నాకన్నారు. బట్ నాకు ఈ న్యూ హౌస్ షిఫ్టింగ్ వల్ల చాలా స్ట్రెస్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. అస్సలు ఓపిక లేదు. సో ఇంకా అలా నేను పడుకుని పోయాను సోఫా మీద. ఇంకా అలాగ మా వారే వేసేశారు. ఇంకా పెద్దగా సండే అయితే ఏమీ చేయలేదు. అదొక్క క్లిప్ బాగుందని యాడ్ చేశాను. ఇంకా సండే నైట్ నాన్ వెజ్ చికెన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈరోజు మండే పూజ కోసం అయితే నేను నైటే డీప్ క్లీనింగ్ అయితే చేశాను. కొత్త కిచెనే కాబట్టి ఏమంత మెస్ అవ్వలేదు. అయినా మళ్ళీ మండే పూజ చేసుకుంటామని మొత్తం క్లీన్ చేసేసాను కిచెన్ నైట్. ఇది వచ్చేసి ఈరోజు అర్లీ మార్నింగ్ 4 AM ఫ్రెండ్స్. చూడండి, నిన్న అంతా ఫుల్గా ఆడాడు. అస్సలు వర్క్స్ చేయలేదు. మా వారు అడిగినా నేను అడిగినా కూడా వాడు అసలు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఇంకా అర్లీ మార్నింగ్ 4 o'clock లేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇదిగోండి, ఇంకా అర్లీ మార్నింగ్ వాడు లేసి లైట్స్ అన్నీ ఆన్ చేసాక లేసి టీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ టీ ఎవరికైనా ఒక స్ట్రాంగ్ టీ ఆర్ కాఫీతో మన టీ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి హాట్ వాటర్, కొంచెం పిల్లలకి చిన్న చెమటకాయలు పొక్కుల్లాగా వచ్చాయి బాబు కానీ హాట్ వాటర్ పెట్టాను. ఇంకా బ్యాగ్స్ అవన్నీ నిన్న వాష్ చేశాను ఫ్రెండ్స్. అవి ఈరోజు అర్లీ మార్నింగ్ పిల్లలకి క్యారేజెస్ కోసం అనేసి వెళ్ళాను. ఇంకా అలా ఎలాగో వెళ్ళాను కదని మొబైల్ చేతిలో పట్టుకొని వెళ్ళానని. ఇదిగోండి అర్లీ మార్నింగ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది మా ఇంటి దగ్గర చాలా బాగుంది వ్యూ. ఇది వచ్చేసి ఈ పూల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే మన కమ్యూనిటీ అనమాట. ఇక్కడే మన హౌస్, మేము ఇక్కడే తీసుకున్నాం. అర్లీ మార్నింగ్ మేము 4th floor ఆ స్టేట్స్ మీద నుంచి అలా వెళ్తుంటే చాలా అంత గ్రీనరీ కనిపిస్తే కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఇంకా రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదు. సాంబార్, ఆనపకాయ ఫ్రై అండ్ కాకరకాయ ఫ్రై కూడా చేశాను ఫ్రెండ్స్. నేను ఈరోజు 2 కర్రీస్ అండ్ సాంబార్ అయితే పెట్టేశాను. ఇంకా పూజ అంతా మా వారే చేసేసారు. పూజ కూడా తను చేసేసుకున్నారు. ఈరోజు అయితే నాకు కుదరలేదు. ఇంకా మా పిల్లలైతే ఇదండి లేజీగా ఆల్రెడీ వాడు ఇంకా చూడండి అర్లీ మార్నింగ్ 4కి లేసి వర్క్సే చేశాడు. ఇంకా లేజీగా ఉన్నాడు. చెప్పాను కదా 2 కర్రీస్ చేశానండి. ఇదండి కాకరకాయ ఫ్రై అండ్ ఆనపకాయ ఫ్రై చేశాను. లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను ఫ్రెండ్స్. ఎంతైనా ఆడవాళ్ళకి ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడైనా హాలిడేస్ లేనప్పుడైనా తప్పదు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, పిల్లలు అంతా వాడు రెడీ డ్రెస్ వేసి 2 ముద్దలు తినేసి మళ్ళీ వర్క్ చేసేస్తున్నాడు. ఇంకా పూజ కూడా ఇలా చేసేసాము ఫ్రెండ్స్. పూజ అయితే మా వారు చేసేసారు. ఫ్లవర్స్ ఒకటి ఇక్కడ కొంచెం అందుబాటులో ఉండట్లేదు. బిఫోర్గా మనం తెచ్చుకుంటేనే కానీ కుదరట్లేదు. ఇంకా స్కూల్కి అయితే అంతా ప్యాకప్ అయిపోయారు. ముగ్గురు కలిసి వెళ్ళిపోతున్నారు. మా హస్బెండ్ ఇంకా ఆటో సెట్ అవ్వలేదు ఇంకా పిల్లలకి. సో మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడ అక్కేపాలెంలో రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఆఫీస్ చాలా నియర్ డిస్టెన్స్, వాకబుల్ అని కూడా చెప్పొచ్చు. ఒక 1 km కన్నా కూడా తక్కువే ఉండిద్ది. ఇప్పుడు మాత్రం ఇంకా పాపం ఆయనకు కొంచెం హెక్టికే అని చెప్పాలి. కొన్ని ఓన్ హౌస్ అయిందంటే కొన్ని కాంప్లికేషన్స్ తప్పవు కదా ఫ్రెండ్స్. కొన్ని కావాలంటే కొన్ని అంతే. ఇంకా ఇదిగోండి ముగ్గురైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా పిల్లలు వెళ్ళాక కాసేపు అలా అసలు నిజం చెప్పాలంటే నార్మల్గా అయితే పిల్లలు వెళ్ళాక అలా కూర్చొని కాసేపు మొబైల్ పట్టి ఇన్స్టా రీల్స్ ఏదైనా టీవీ ప్రోగ్రామ్ ఏదో ఒకటి చేస్తాను. బట్ ఈరోజైతే అస్సలు అలా కుదరలేదు. ఇంకా వీళ్ళు వెళ్ళగానే ఇంకా కూర్చుంటే అలా లేజీ 5 minutes 10 minutes అని ఇంకా లాగ్ అయిపోతుందని అలా కిచెన్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అన్ని డిషెస్ క్లీన్ చేసి ఇదండి కిచెన్ సెటప్ అయితే ఇలా ఉంది. అంతా క్లీన్ చేసేసాను ఆల్మోస్ట్. పిల్లలు వెళ్ళగానే నా కిచెన్ అయితే ఇలా చేసేసుకున్నాను. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిచెన్కి వెళ్ళగా కొంచెం అమ్మయ్య ఏం లేవు అన్నట్టు తిరుపతిలో వెంకన్న స్వామిని చూసి ఎంత ఆనందపడతామో, సింక్లో గిన్నెలు లేని సింక్ చూసినా నీట్గా ఉన్న కిచెన్ చూసినా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం అని నా పర్సనల్ ఇంటెన్షన్. ఇంకా బెడ్ అవన్నీ క్లీన్ చేసేసాను, ఇల్లంతా నీట్గా పెట్టేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్